everyone, welcome to Smart Commerce and Management Hub. Smart Commerce and Management Hub లో ఇవాళ మనం బ్లూమ్స్ టాక్సానమీ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఈ బ్లూమ్స్ టాక్సానమీ అనేది ఎవరు ఇచ్చారంటే బెంజమిన్ బ్లూమ్ అనే ఆయన ఇచ్చారు. ఇందులో ఏం చెప్పారంటే లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ గురించి చెప్పారు. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి మ్యామ్ అంటే మనం ఏ విధంగా నేర్చుకుంటాము, అలాగే ఆ నేర్చుకోవడంలో స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతాము అనే దాన్ని 3 డొమైన్స్లో చెప్పారన్న. అంటే 3 టైప్స్లో లెర్నింగ్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పారు. ఫస్ట్ వన్ ఏంటి అంటే కాగ్నేటివ్ డొమైన్. కాగ్నేటివ్ డొమైన్ అంటే ఏంటంటే మన ఆలోచనల ద్వారా మనం ఎలా నేర్చుకుంటాము అంటే ఫస్ట్ది నాలెడ్జ్. మనం ఆలోచించి ఏం చేస్తాం, ఫస్ట్ ఏదైనా ఎవరైనా చెప్తున్నారంటే ఫస్ట్ దాన్ని గుర్తు పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను జీడిపి గురించి చెప్తున్నాను, దీనికి జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అన్నాను అనుకోండి, వెంటనే గుర్తు పెట్టుకుంటారు. సో తర్వాత కాంప్రహెన్షన్ అంటే దాని మీనింగ్ అర్థం చేసుకుంటారు. దాన్ని ఏమంటే ఓహో జీడిపి అంటే మనకు ఫైనల్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూని చూపిస్తుంది అని చెప్పేసి అర్థం చేసుకుంటారనమాట. నెక్స్ట్ దాన్ని అప్లై చేస్తారు, అంటే జీడిపి ఎలా కనుక్కోవాలి అనేది మీరు అప్లై చేస్తారు. ఓకేనా? తర్వాత అంటే వినియోగిస్తారు, దాన్ని అనాలిసిస్ చేస్తారు, తర్వాత అంటే విశ్లేషిస్తారు. ఓకే ఈ కంట్రీలో మనకి ఇంత జీడిపి ఉంది, మన కంట్రీలో ఎంత ఉంది అని కంపేర్ చేస్తారు. ఓకేనా? తర్వాత సింథసిస్ చేస్తారు. సింథసిస్ చేయడం అంటే కొత్త సృష్టించడం. అంటే ఏంటి, జీడిపినే ఎందుకు యూజ్ చేయాలి, మనం ఇంకో ఎకనామిక్ మోడల్ మనం యూజ్ చేద్దాము అని చెప్పి కొత్తది క్రియేట్ చేయడం. ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, జడ్జిమెంట్, తీర్పు ఇవ్వడం అనమాట. ఓకే జీడిపి అనేది మంచి మోడలే అని చెప్పేసి నేను ఒక తీర్పు ఇచ్చాను అనమాట. నెక్స్ట్ దీనికి మనకి రివైజ్డ్గా ఇచ్చారనమాట. ఇది ఓల్డ్ వర్షన్ నేను ఇందాక చెప్పింది. దాన్ని మనకేంటంటే నాలెడ్జ్ని రిమెంబర్ అని, కాంప్రహెన్షన్ని అండర్స్టాండ్ అని చెప్పేసి మనకి మార్చారు. రిమెంబర్, అండర్స్టాండ్, అప్లై, అనలైజ్, ఎవాల్యుయేట్, క్రియేట్ అని ఇచ్చారనమాట. ఓకే నెక్స్ట్ ది ఎఫెక్టివ్ డొమైన్. ఎఫెక్టివ్ డొమైన్ అంటే మన భావాలు విలువల్ని నేర్చుకోవడం. భావాల్ని విలువల్ని ఎలా నేర్చుకుంటామంటే ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ నేను ఒక నైతిక విలువల గురించి చెప్తున్నాను అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఫస్ట్ గమనిస్తారు. గమనిస్తాక మనం ఏం చేస్తారు, రెస్పాండ్ అవుతారు. రిసీవ్ చేసుకుంటారు, రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అంటే ప్రతిస్పందిస్తారు. ఓకే డౌట్స్ అడుగుతారు. వాల్యూయింగ్ అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవడం. తర్వాత ఆర్గనైజ్ చేస్తారు, అంటే ప్రియారిటైజ్, అది మన జీవితంలో ఎంత ఇంపార్టెంటో ప్రియారిటైజ్ తెలుసుకుంటారు. నెక్స్ట్ క్యారెక్టరైజ్ అంటే బిహేవియర్ చేంజ్, అంటే ప్రవర్తనలో మార్పు అనేది తీసుకొచ్చుకుంటారు. ఆటోమేటిక్గా దాన్ని అమలు చేసుకుంటారు అనమాట లైఫ్. సైకోమోటర్ డొమైన్ అంటే ఏంటంటే ఫిజికల్ మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవడం. ఓకేనా? ఫిజికల్ మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఎలా నేర్చుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కరాటే ఉందనుకోండి, దీనికి ఫస్ట్ మనం ఏం చేస్తాం, పర్సెప్షన్, అబ్జర్వ్ చేస్తాం. కరాటే మాస్టర్ ఏ విధంగా పంచ్ చేస్తున్నారు, కిక్ చేస్తున్నారు. ఆ తర్వాత సెట్ రైట్ అవుతాం, రెడీ అవుతాం. తర్వాత గైడెడ్ రెస్పాన్స్, అతని యొక్క గైడెన్స్లో మనం రెస్పాండ్ అవుతాం, అంటే మూమెంట్స్ చేస్తూ ఉంటాం. తర్వాత మెకానిజం అంటే అదొక హ్యాబిట్గా, ప్రాక్టీస్ అనేది ఒక హ్యాబిట్గా చేసేసుకుంటాం. తర్వాత కాంప్లెక్స్ ఓవర్ట్ రెస్పాన్స్.